నమస్తే. కుమారి ఆంటీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ అయిన కుమారి ఆంటీ ఐటీసీ కోహినూర్ పక్కన ఒక స్టాల్ నడుతుంది. సో దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ అలా మీడియా వాళ్ళందరూ వెళ్ళడంతో కుమారి ఆంటీ స్టాల్ చాలా ఫేమస్ అయింది. ఎంత ఫేమస్ అయిందంటే తన స్టార్డమ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కుమారి ఆంటీ అంటే తెలియనోరు లేరు ఓవరాల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. సో అంత ఫేమస్ అయిన ఆంటీ దగ్గర పబ్లిక్ అంటే వేరే వేరే స్టేట్స్ నుంచి కానీ ఇటు ఇంటర్నేషనల్ కస్టమర్స్ కూడా వచ్చారనమాట, ఫారినర్స్ కూడా. మనం ఆ వీడియో కూడా చూపించినాం మీకు. సో ఇట్లా వాళ్ళు వచ్చిన ఫేమ్లో సో అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, చాలా వరకు ట్రాఫిక్ అనేది ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఇటు పక్కనున్న ఐటీ కంపెనీస్ కానీ వాళ్ళందరికీ ట్రాఫిక్ ఇబ్బంది అయిన నేపథ్యంలో సో అక్కడ పోలీసు వాళ్ళు అనేది అక్కడికి వెళ్ళి రీసెంట్గా నిన్న చూసుకుంటే పోలీస్ అధికారులు అనేది అక్కడికి వెళ్ళి కుమారి ఆంటీ స్టాల్ అనేది మూసివేయడం జరిగింది. సో అది వారం రోజుల పాటు తెరవద్దు అని చెప్పేసి పోలీసులు అనేది అక్కడ ఒక స్టే అనేది విధించడం జరిగింది. సో వాటిపైన కుమారి ఆంటీ స్పందిస్తూ నిన్న మీరే ఇంత స్టార్డమ్ ఇచ్చారు, మీ వల్లనే ఇదంతా అయిందని చెప్పేసి వాపోయారు కూడా కుమారి ఆంటీ. సో దానిపైన సీఎం రేవంత్ రెడ్డి చూసి ఇప్పుడు స్పందిస్తూ ఏమన్నారంటే ఇది ప్రజాపాలన, ఇది ప్రజల కోసం ఏర్పడ్డ గవర్నమెంట్ కాబట్టి సో ప్రజాపాలన అంటే చిరు వ్యాపారాలకు కూడా సహాయంగా ఉంటుంది. సో కుమారి ఆంటీకి ఏదైతే మీరు పోలీస్ అధికారులు ఏదైతే మీరు నేను స్టే విధించారో అంటే తన షాప్ ఓపెన్ చేయొద్దని చెప్పారో సో అది నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అది ఉన్న పోలీస్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. సో దానిపైన ఇప్పుడు కుమారి ఆంటీ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. సో కుమారి ఆంటీతో పాటు అలా ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో ఆ ఏరియాలో సో వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. సో రేవంత్ రెడ్డి అంటే కుమారి ఆంటీ వీడియో చూసి రేవంత్ రెడ్డి కూడా దీనిపై స్పందించడాన్ని అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తారు. సో చూడాలి నెక్స్ట్ కుమారి ఆంటీ బయట కోసం ట్రై చేస్తున్నాం అనమాట. సో చూడాలి కుమారి ఆంటీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు. సో దీనికి సంబంధించిన వీడియో కూడా ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తూనే ఉంటాం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాణా ప్రతాప్, హైదరాబాద్.